హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. ఇది వచ్చి మా అక్కయ్య గారి పాపలది శ్రీమంతం అనమాట. పెద్ద పాప వాళ్ళది ఇది శ్రీమంతం. చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారు కదా. నాకు ఈ డెకరేషన్ అయితే బాగా అంటే బాగా నచ్చింది. చక్కగా ప్రెగ్నెంట్ పిక్ లాగా, చిన్న పాదాలలాగా అలాగా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి స్వీట్స్ అనమాట. వాళ్ళందరూ తీసుకొచ్చినాయి, వాళ్ళ అత్తగారు తీసుకొచ్చినాయి అనమాట. అలా డెకరేషన్ చేసి చక్కగా పెట్టారు. ఇది ఇట్లా బాగుంది కదండి డెకరేషను. చాలా బాగా నచ్చింది నాకు. అది సింబల్ ఎస్ అని ఎందుకు రాశారంటే మా పాప పేరు షాహీనా అనమాట, అందుకని ఎస్ అని రాశారు. ఇదిగోండి మా పాప వచ్చింది కదా, తినది శ్రీమంతం అనమాట. చక్కగా ఉంది కదండి. కళ్ళు చాలా లేదనమాట మా పాపను చూడడానికి, అంత చక్కగా ఉంది. ఎలాగైనా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారు కదండి. ఇదిగోండి ఇది మా అక్క అనమాట, మా పిన్ని గారు అమ్మాయి. ఇదిగోండి వీడు మా అల్లుడు, మా తమ్ముడు కొడుకు. ఏమొచ్చి ఇదిగోండి మా మరదలు, ఇందాక చూపించాను కదా బాబు, వాళ్ళ అమ్మ అనమాట. మా తమ్ముడు భార్య, ఏకైక భార్య. ఏమో మా వదిన పక్కన ఉంది, మా మేనమామ భార్య. ఇదిగోండి మా అక్క మన సబ్స్క్రైబర్లందరికీ బాదం పాలు ఇస్తున్నానని చెప్పి చూపిస్తుంది అనమాట. అది నవ్వుకున్నాం అనమాట. వీళ్ళు వచ్చి మా పిన్నిలు, మా ఇద్దరు పిన్నిలు అనమాట. వీళ్ళు హాయ్ చెప్తున్నారు మన వాళ్ళందరికీ. ఇదిగోండి ఇంకో మా పెద్ద అక్క అనమాట. ఏమో అందరికన్నా అది అందరికీ బాదం పాలు ఇవ్వవే అని అంటారు. ఇదిగోండి ఇట్లా ఓడి నింపుతున్నారన్నమాట పాపకి. చక్కగా మా అక్క వాళ్ళ మరిది తోటికోడళ్ళు అనమాట. వాళ్ళు నింపుతున్నారు వడి ఫస్ట్. ఇది ఆడపిల్లకైనా ఇది కావాలి అని కోరుకుంటారు కదండి, అమ్మతనం. మా పిల్లని మీరు చూసే ప్రతి ఒక్కళ్ళు దీవించండి. చక్కగా పండంటి బిడ్డకి, అది మగబిడ్డ అయినా కానివ్వండి, ఆడబిడ్డ అయినా కానివ్వండి, చక్కగా ఏ వడి వంక లేకుండా పండంటి బిడ్డకి జన్మనివ్వాలి అని మీరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా పాపను దీవించండి. చల్లగా డెలివరీ అవ్వాలి, చక్కగా ఏ కష్టం పడకుండా అని చెప్పి దీవించండి, మనసారా దీవించండి మా పాపని. ఇదిగోండి ఇది వచ్చి మా అల్లుడికి వాళ్ళ మావయ్య అనమాట టవల్ కప్పుతున్నారు. అది జోక్ అనమాట. ఇటు నుంచి అటు నుంచి, అటు నుంచి ఇటు నుంచి అని జోక్ చేశారు అల్లుడు గారితో. ఇక అట్లాగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా వచ్చి దీవించి చల్లగా ఉండాలి, డెలివరీ అవ్వాలి, చక్కగా పన్నెండు బిడ్డను ఎత్తుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చక్కగా నిండు మనసుతో దీవించారు. అలాగే మీరు చూసే ప్రతి ఒక్కళ్ళు మా పాపను దీవించండి, చక్కగా డెలివరీ అయ్యి పన్నెండు బిడ్డకి జన్మనివ్వాలి అని. ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళం చక్కగా అందరం చూసుకుంటా జల్సా చేసాం అనమాట. తర్వాత వీళ్ళు వచ్చి మా మేనమామ కొడుకు కోడలు అవుతారు. వీళ్ళు కూడా వైజాగ్లో ఉంటారండి. వీళ్ళు కూడా వన్స్ మన సబ్స్క్రైబర్స్. చక్కగా చూసి వదిన నువ్వు పెట్టేయన్నీ చూస్తున్నాము అని అంటారనమాట వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు. ఇది మా పాప వాళ్ళ చిన్న మేనత్త. ఏమొచ్చి మా పెద్దమ్మ గారి కోడలు, తను కూడా వడ నింపింది. ఏదాన్ని అక్కడ కూర్చొని కుళ్ళు జోకులు వేసుకుంటా కూర్చున్నామండి. చక్కగా అందరం సరదాగా జోక్ చేసుకుంటా. ఇది ఎక్కడ ఉంటే అక్కడ కోతిలాగా చేస్తుంది అని అదో పెద్ద టాక్ అనమాట నా మీద. కాదే సరదాగా అండి, మనం బతుకున్నప్పుడే కదా అంత, తర్వాత ఏముంటుందండి, ఏముండదు. అందుకని నలుగురితో పాటు సరదాగా ఉండాలి, జోక్గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఇది వచ్చి మా చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ అత్తగారు, వాళ్ళ బావగారు, వాళ్ళ ఆయన, వాళ్ళ తోటికోడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మామగారు ఒక్కరు మిస్ అయ్యారు వీడియోలో. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అనమాట. ఇద్దరు ప్రెగ్నెంట్తో ఉన్నారండి మా పాపలు ఇద్దరు, అక్క వాళ్ళ పాపలు. ఇది వచ్చి మా పిన్ని వాళ్ళ కోడలు, పెద్ద కోడలు అనమాట మా పిన్నికి. వాడొచ్చి వడి నింపేశారు. వాళ్ళు వచ్చి ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. అక్కడ ఏదో జోక్ చెప్పుకున్నాం, నాకు అది గుర్తు రాలేదు, చెప్దాం అనుకున్నా, మేబీ సైలెంట్ అయ్యాను అనమాట. ఇది వచ్చి మా పిన్ని వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలండి. వాళ్ళకన్నా పెద్ద అక్క ఉంది, వాళ్ళు వచ్చి మామార్లో ఉంటారు. ఆ పెద్దమ్మ రాలేదు ఫంక్షన్కి, వీళ్ళు అటెండ్ అయ్యారు. అంటే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పుకున్నది మా అక్క, అది అందుకని. వీళ్ళు వచ్చి మా పాప వాళ్ళ చిన్న మేనత్తండి, ఆవిడ వెళ్ళిపోయిన ఆవిడ. చక్కగా అందరం
అస్సలుకి వాళ్ళకి వచ్చిన దీవెనలు అసలు ఎంత అంటే అంత కాదు, అంత చక్కగా వచ్చారు. చాలామంది వచ్చారండి. కానీ మనకేమో వీడియో ప్రాపర్గా ఏంటంటే మనుషుల మధ్యలో కాకుండా అప్పటికి సైడ్ కుర్చీ వేసుకొని తీసాను అనమాట. నేను ఫ్రంట్ అయితే కెమెరామ్యాన్కి అడ్డం వస్తున్నాను అని మొత్తం తీసానని అనుకుంటున్నాను. ఏదైనా జస్ట్ ఎవరినైనా మిస్ అయి ఉంటే సారీ అండి. అట్లా ప్రతి ఒక్కరిని తీద్దామని తీసానమాట. కానీ కొన్ని జనాలు అటు ఇటు స్టేజ్ మీద కొంచెం అటు ఇటు అవుతూ ఉంటారు కదండి. అట్లా కొన్ని ఏదన్నా మిస్ అయ్యి ఉంటే సారీ. ఇది వచ్చి వీళ్ళు కూడా వైజాగ్లో ఉంటారండి. వీళ్ళు కూడా మాకు రిలేషన్సే. వీళ్ళు కూడా 1 హౌస్ మన సబ్స్క్రైబర్స్ అందరం. తర్వాత వచ్చి ఈయన మా మేనమామ అనమాట, మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు, వాళ్ళ భార్య అంటే మా పెద్దమ్మ కూతురు కూడా అండి. అందుకని మేము అత్త అని పిలవము, ఎప్పుడు అక్క అనే పిలుస్తాము. వీళ్ళు వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ చిన్న కోడలు, ప్లస్ వాళ్ళు కూడా ఏలూరు మావయ్య అని అంటాం మేము. వాళ్ళ కోడలు అనమాట ఆవిడ. అక్కడి నుంచి వచ్చింది పాప దీవించడానికి. మా పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు కదా. ఈవిడ అనమాట మా ఏలూరు మావయ్య వాళ్ళ కోడలు. వీళ్ళు వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ చిన్న కొడుకు చిన్న కోడలు. వీళ్ళు వచ్చి మానికొండలో ఉంటారు, గుడివాడ వెళ్ళే రూట్లో. వీళ్ళు కూడా వచ్చారు, చక్కగా పిల్లలను దీవిచ్చారనమాట. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా. ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి, చక్కగా దీవించండి. వీళ్ళు వచ్చి మా వదిన, మా పెద్దమ్మ వాళ్ళ కోడలు. ఇక మా ఏంటంటే వీడియోలు మిస్ అయిపోయినాయండి. పిల్లలకి ఇచ్చాను ఫోన్, కొంచెం వీడియో తీయండిరా బాబు అంటే అందరూ ఫోటోలు తీసేసారు అవన్నీ. అందుకని మా అక్క వాళ్ళు మేము వడి నింపింది రాలేదు, అందుకని పిక్స్ పెట్టేశాను అనమాట. మా పిల్లని చక్కగా దీవించండి, పండంటి బిడ్డకి జన్మనివ్వాలని. ఓకేనా అండి. ఇది వచ్చి మళ్ళీ సేమ్ అదే రోజు అండి, చిన్న పాపది కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళు శ్రీమంతం చేశారనమాట. ఇది చిన్న పాపది సేమ్. ఇద్దరు ఒక్కసారే అనుకోకుండా నెల తప్పారనమాట. ఇద్దరికి 7 months. ఇది వచ్చి చిన్న పాప, వాళ్ళ అత్తగారు వాళ్ళు వడి నింపుతున్నారన్నమాట. అది దేవుడిచ్చిన వరమే కదండి, ఎవరికి ఎప్పుడు దయ చూపిస్తాడో తెలియదు కదా. ఇద్దరు సేమ్ మంత్స్ అనమాట, 1 week తేడాతో 7 months పిల్లలకి. వచ్చి మా అల్లుడు చిన్న అల్లుడు అనమాట. వాళ్ళ అమ్మగారికి తెలియక గంధం రాస్తుంటే అట్లా కాదు అని చెప్తున్నాం అనమాట. కానీ పిల్లలిద్దరు చక్కగా ముద్దుగా బొమ్మల్లాగా ఉన్నారు కదండి మా పిల్లలు. మా పిల్లల్ని పండంటి బిడ్డలకి జన్మనివ్వాలని చెప్పి మనసారా మీరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీవించండి. వాళ్ళు చల్లగా ఉండాలి, చక్కటి బిడ్డలకి జన్మనివ్వాలి అని, ఏ కష్టం పడకుండా అని నా తరఫున, మా ఛానల్ తరఫున మా పిల్లల్ని దీవించండి. అదే వీడిని కోరుకోండి మా పిల్లల గురించి. అప్పుడు ఒకసారి నేను అనకాపల్లి బుల్లోడు అని షార్ట్ వీడియో పెట్టాను కదండి, బర్త్డే వీడియో. వీళ్ళ బాబు అనమాట వాడు. మళ్ళీ ఆ బాబు తర్వాత నేను ప్రెగ్నెంట్. వాడు హీరో వచ్చాడు, అనకాపల్లి బుల్లోడు అనమాట వాడు. వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ వదిన గారు, పాప వాళ్ళ తోటి కోడలు బావగారు అనమాట. వీళ్ళు ఎంత చక్కగా క్లోజ్గా ఉంటారంటే సొంత అక్క చెల్లెళ్ళ కన్నా చాలా క్లోజ్గా ఉంటారండి. జీవితాంతం అలాగే ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అని మనందరం కోరుకుందాము. ఇది వచ్చి సింగనగర్లో అనమాట ఈ ఫంక్షన్. మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. కాకపోతే ఇది ఇంట్లో జరిగింది కదండి, కొంచెం అలాగా దగ్గర నుంచి తీయడం, కొంచెం దూరం నుంచి తీయడం, అక్కడక్కడ జనాలు ఉండడం కొంచెం డిస్టర్బెన్స్ అయింది. వీడియోస్ కొన్ని డిలే అయిపోయినాయి. ఇది కూడా చాలా బాగా జరిగింది. ఒకే రోజు పొద్దున సాయంత్రం అనమాట అక్క చెల్లెలు ఇద్దరిది. తర్వాత మళ్ళీ 8th month వచ్చేస్తుంది అని చెప్పి, ఇక సంక్రాంతి కూడా వస్తుంది అని చెప్పి ఇక ఒక్కరోజే పెట్టేసుకున్నారు. మంచి రోజులు ఉండవు కదా అని అట్లా అనమాట. అని ఒక్కరోజే పాపం చాలా హడావుడి చక్కగా అయినా సరే చాలా చక్కగా జరిగినాయండి. చక్కగా స్వీట్స్ అన్నీ చక్కగా ప్రతి ఒక్కళ్ళు అందరికీ చక్కగా ఇద్దరు పిల్లలకి చక్కగా దీవిచ్చి చక్కగా వడి నింపారనమాట. ఇదిగోండి ఇది రసం అంటారనమాట మాలో, ఎలా తీస్తారు జస్ట్. ఈవిడొచ్చి మా పెద్ద పాప వాళ్ళ అత్తగారు మామగారు, ప్లస్ ఇక్కడొచ్చి చిన్న మేనత్త వాళ్ళ భర్త అనమాట. తిను మా వియ్యంకురాలు ప్లస్ ఆడపడుచు అనమాట, 2 విధాల. ఏమాట అక్కడే ఉంటారు. మా పిన్ని
తను కూడా మేము అందరం కలిసి ఉదయం వెళ్ళాము. వెళ్ళేసరికి ఆ రోజు సేమ్యా కాసింది, చిల్లుగారెలు వేసింది మా అక్క. తిన్నాము, బిర్యానీ తిన్నాము, అన్నీ చక్కగా అయిందనమాట ఫంక్షన్. ఇదిగోండి మా పిన్ని వచ్చింది కదా, మా పిన్ని వాళ్ళ పాప అనమాట తిను. మా అక్క, మా చిన్నక్క అంటామేమని. తను కాకపోతే అందరం బాగా జోకులు వేసుకొని తీసాం కానండి, అంతమంది జనాభాలో ఏమవుతుంది అంటే డిస్టర్బెన్స్గా వచ్చి క్లారిటీ రావట్లేదండి, అంత గోలగోలగా ఉంది. అందుకని మ్యూట్ చేసి నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. అది ఇక ఫంక్షన్ల దగ్గర ఎట్లా గోల ఉంటుందో మీకైతే తెలియంది కాదు కదా, అది సంగతి. అలాగ అయిపోయింది అనమాట. అందుకని నేను వాయిస్ ఇస్తున్నాను. మా పిల్లల్ని అయితే మంచిగా దీవించండి. దీనికి ఫస్ట్ చక్కగా కొడుకు పుట్టాడు కదా, ఇప్పుడు మంచిగా దానిలాగా జాంపండులాగా ఉండే పాప పుట్టాలని దీవించండి. మా పాప కావాలని ఉంది, కానీ దేవుడు ఎవరిస్తే వాళ్ళే అనుకోండి. చెప్తున్నాం, అదొక తృప్తి, అంతే కదా. ఫస్ట్ చక్కగా ఒక బాబు ఉన్నాడు కాబట్టి ఒక బాబు ఒక పాప ఉంటే మంచిగా ఉంటుంది అని ఎవరివైనా అనుకుంటాం కదా, అది సంగతి. తినొచ్చి ఇందాక చెప్పాను కదండి వీడియోలో, వైజాగ్లో ఉంటారు వీళ్ళు కూడా. వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్స్ ప్లస్ మా రిలేషన్స్ కూడా. ఏమవుతారంటే మా మామయ్య వాళ్ళ కోడలు వదిన అన్న అనమాట వాళ్ళు. ఇక అంత లాంగ్ ఎందుకులే అని చెప్పి రిలేషన్స్ అని చెప్పేస్తున్నాను అనమాట. కానీ చక్కగా సందడి చేస్తూ ఉన్నాం అందరం కలిసి కూర్చొని. కానీ ఏం చేస్తామండి, మా సోది ఎవరు వింటారు, సోది చెప్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుందండి, వీడియో చెప్పినంతసేపు దీని సోది వినాల్సి వస్తుందని అనుకోవద్దు. కాకపోతే వీడియో మొత్తం చూడాలి కదండి, పిల్లలకి ఏమేమి చేసాము ఏంటి అని చెప్పి, అందుకని వాయిస్ ఇస్తున్నాను. ఇందాక మా అక్క అక్షంతలు వేయడం మర్చిపోయిందండి, మళ్ళీ రిటర్న్ వచ్చి వేస్తుంది అనమాట. ఇది వచ్చి మా పెద్ద పాప శ్రీమంతం అయింది కదా, తను కూడా వాళ్ళ చెల్లిని దీవిస్తుంది అనమాట. ఇద్దరు చక్కగా ప్రెగ్నెంట్. ఒక్కసారి దేవుడు మంచిగా వీళ్ళకి మంచి బిడ్డల్ని ఇవ్వాలి, కష్టపడకుండా. వీళ్ళు కష్టమేమో కానీ మా అక్క దోలు తీరిపోద్ది. ఇద్దరు ఒకసారి డెలివరీ, ఇద్దరు పిల్లలు. సూపర్ అంటే సూపర్, బంపర్ ఆఫర్ మా అక్కకి. అది కానీ తప్పదు, ఆడపిల్లలు కదండి, తప్పదు. ప్లస్ ఏంటంటే మా అక్కకి అదృష్టం, చక్కగా వియ్యపురాళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు దొరికారు. దీని బాధను అర్థం చేసుకుంటారు, అందుకని ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తారు, ప్రతి ఒక్కటి చూసుకుంటారు కాబట్టి మా అక్కకి అంత బాధ అనిపించదు. నేను వచ్చి పెద్ద అల్లుడు అనమాట, మా అక్కకి పెద్ద అల్లుడు. చిన్నల్లుడు, పెద్ద కూతురు, చిన్న కూతురు, వీళ్ళిద్దరు తోడల్లుడు అనమాట. ఇదిగోండి మా అక్క, మా పెద్ద అక్క, మా పెద్ది. మా అక్క అని ఎందుకంటామంటే అండి, మా పెద్దమ్మ కూతురే తను. ఇక చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలిచాం కాబట్టి ఇక మేనమామ భార్య అయినా సరే మేము అదే పిలుపు అనమాట. అత్త అని పిలవము, అక్క అనే పిలుస్తాము. ఇక తర్వాత వచ్చిన వాళ్ళని కూడా అదే టైపు అక్క అని అంటాం, కానీ ఇక అత్త మామి అని అనము. అది ఇక నేను వచ్చాను అనమాట. నేను పెట్టినంతసేపు వాగుతానే ఉంటానండి, నా నోటికి అస్సలు రెస్ట్ ఉండదు. గలగల 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 అంటాను, ఏదో ఒకటి నాన్ స్టాప్ అనమాట మన నోరు ఎక్కడున్నా. కానీ ఈ వీడియో చెప్తున్నప్పుడు అదిగోండి ఫోటోలకు పోజ్ ఇవ్వమంటే సరే ముసుగే తీసేసి ఇస్తాను అని చెప్పి అది కూడా తీసేసాను అనమాట. అంటే అట్లాగనమాట. కానీ తాంబూలం తీసుకునేటప్పుడు ఎవరైనా సరే చేతిలో తీసుకోకుండా అలా చెంగులో తీసుకోండి, చాలా మంచిదన్నమాట. అందుకని మా ఆయనది ఎవరా తాంబూలం అని అడుగుతున్నాను. ఇదిగోండి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట, ఇద్దరు పాపలు, ఇద్దరు అల్లుళ్ళు. ఇప్పుడు ఇంకో కొత్త